తెలుగు మెథడాలజీ ప్రీవియస్ బిట్స్ అండి. ఒక్క కుక్కలో ఒకసారి అర్థవంతంగా ఉచ్చరించగల పదాల సముదాయాన్ని ఏమంటారు? పలుకు మేర అంటారు. పాఠ్యాంశ బోధన సోపాన క్రమంలో చివరిది ఏది? మనం గైహికం అంటే హోంవర్క్ అండి. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏది? విద్యా ప్రణాళిక అనమాట. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని తేల్చి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? హ్యూమన్ కబీర్ అండి. మాపనం, విలువ నిర్ధారణ, అభివృద్ధిపరచడం ఈ మూడు అంశాలు ఈ మూడు ఉన్న మూల్యాంకనాన్ని ఏమంటారు? సమగ్ర మూల్యాంకనం అంటారు. భాషకు చెందిన ప్రజానీకంలో వృత్తిని బట్టి కానీ వ్యాపారాన్ని బట్టి కానీ ఏర్పడిన ఒక వర్గం ప్రజలు వ్యవహరించే భాషా భేదం ఏది అంటే మాండలికం. మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటించడాన్ని ఏమంటారు? వాచకాభినయం. క్రీడా పద్ధతిలో బాగా కృషి చేసిన విద్యావేత్తలు కాల్డ్వెల్, కుక్, గల్లిక్ తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి పాఠశాల అవసరాలను, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకుని తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక. దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ ఏంటి? టెలివిజన్. వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడానికి అవసరమైంది భాషా పటిమ.